అయితే ఇక్కడ ఒక సందేహం జరుగుతుంది. నారాయణుడే బద్రికాశ్రమంలో నరనారాయణ రూపేణ అవతరించి నారాయణ రూపంగా ఉండేటటువంటి తాను నరరూపంగా శిష్యుడిగా ఉండేటటువంటి ఆయనకి ఉపదేశం చేశాడు. తానే శిష్యుడిగా ఎందుకు అవతరించాలి అంటే, శిష్యుడు అనేటటువంటి వారు ఎలా ఉండాలో ఆ యొక్క నియమాలన్నీ లోకంలో తెలిసినటువంటి వారు లేకపోవడం చేతను ఈ మోస్తరుగా ఉండాలి అని అందరికీ అనుష్ఠానం ద్వారా తెలియజేసే నిమిత్తమై తానే శిష్యుడి కింద అవుతుంది. శిష్యుడిగా ఎలా ఉండాలి అంటే, శిష్యుడికి ఉండవలసినటువంటి నియమాలని ఇంకా ముందు తెలియజేస్తారు. దీని ఎందుకు పరిపూర్ణమైనటువంటి ఆదరణ కలిగి ఉండాలి అన్నారే, అది ఆ ఆదరణ కలిగి ఉండడానికి మొదట తెలుసుకోవాల్సినటువంటి భావం ఏమిటి అంటే, ఆదరణ కలిగి ఉండడానికి కారణం ఏమిటి అంటే, ఇతరమైనటువంటి మంత్రముల వల్ల కలిగేటటువంటి జ్ఞానం ఉంది, ఫలం ఉంది, అది పాచితం లాంటిది. ఈ మంత్రం వల్ల కలిగేటటువంటి జ్ఞానము ఫలం ఉంది, ఇది చిత్రార్జితం లాంటిది. స్వార్జిత అంటే తాను స్వయంగా కష్టపడి సంపాదించాలి. అంటే రోజుకి కూలి ఇప్పుడు 5 రూపాయలు ఇస్తారు అనుకున్నాం. 5 రూపాయలు ఇచ్చినప్పటికీ 4-5 కుటుంబంలో ఉండేటటువంటి వాడికి ఎంత మిగులుతుంది? దాంట్లో ఆ 5 రూపాయలు సాధినా దానికి ఆ రోజుకి ఖర్చు. ఒక మహారాజు కుమారుడై పుడతాడు, వానికి ఒకే పర్యాయం కోట్ల కొద్ది విలువ కలిగినటువంటి ఆస్తి వీడి సంక్రమిస్తుంది. అలాగే తానే స్వయంగా కష్టపడి సంపాదించి ఆస్తిని పెంచుకోవాలి అంటే ఎంత ఉంటుంది? వీడు వచ్చినటువంటి అక్కడికప్పుడే ఖర్చు అయిపోతుంది. వీడి మిగిలిన ఉంటుంది ఆస్తి ఎలా పెరుగుతుంది? ఆ విధంగా ఇతర మంత్రముల వల్ల కలిగేటటువంటి జ్ఞానం స్వార్జితం లాంటిది. మిగిలేదేముండదు, సంపద అభివృద్ధి ఏముండదు. ఈ తిరుమంత్రం వల్ల కలిగేటటువంటి జ్ఞానం ఉంది, ఇది చిత్రార్జితం లాంటిది. మహారాజుకి కుమారుడై పుడితే ఒకే పర్యాయం కొట్ట కొద్ది ధనం వచ్చినట్టుగా ఇది సాక్షాత్తు నారాయణుడి బద్రికాశ్రమంలో హిమవత్ పర్వతం మీద ఇప్పటికీ ఆయన దీన్ని పురస్కరణ చేస్తూ ఉండడం చేతను ఆ ఫలం అంతా కూడా మనకి సంకల్పిస్తుంది. దీంట్లో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటో ఇంకా తెలియజేస్తున్నారు. మంత్రములు అనగా ఏమి అంటే, మనకి కావలసినటువంటి ఫలాన్ని ఇవ్వడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవతల యొక్క పేరులో, వాళ్ళ యొక్క రూపములో, వారి యొక్క చేష్టలో, వీటిని తెలియజేసేటటువంటి శబ్ద విశేషములకి మంత్రములు. వీటిలో భగవంతుడు అందరికీ సృష్టి స్థితిలో కాపాడవడం చేతను అతను అందరికీ అధిపతి అయినటువంటి వాడు. ఆయన యొక్క స్వరూప రూపగుణ విభూతులన్నిటినీ తెలియజేసేటటువంటి మంత్రములు ఉన్నాయే, అవి అనేకములు. కొంతమంది 3.5 కోట్లని కొంతమంది చెప్తారు, 7 కోట్లని కొంతమంది చెప్తారు. లెక్కేమిటి? ఆయన స్వరూపములకి లెక్కేమిటి, రూపములకి లెక్కేమిటి, ఆయన గుణములకి లెక్కేమిటి? అనంతములైనటువంటివి మంత్రములు. ఈ మంత్రముల్లో 2 రకములు ఉన్నాయి. వ్యాపక మంత్రములన్నీ, అవ్యాపక మంత్రములు. వ్యాపక మంత్రములు అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క కైంకర్యాన్ని కొద్ది అనుసంధానం చేతనే ఇవ్వగలిగినటువంటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి వాటికి వ్యాపక మంత్రములు. మహత్తరమైన శక్తి కలిగినటువంటి వాటికి వ్యాపక మంత్రములు వస్తాయి. అవ్యాపక మంత్రములు అంటే వాటికంటే కొంచెం తక్కువైనటువంటి వాటికి, అంటే పరిమితమైనటువంటి శక్తి కలిగి పరిమితమైనటువంటి ఫలం ఇచ్చేటటువంటి వాటికి అవ్యాపక మంత్రములు. భగవన్ మంత్రముల్లో అవ్యాపక మంత్రములు కోట్ల కొద్ది ఉన్నాయి, కానీ వ్యాపక మంత్రములు 3 మాత్రమే. యజుర్వేదంలో, తైత్తిరీయ ఉపనిషత్తులో, నారాయణ అనువాకంలో అక్కడ విష్ణు గాయత్రి అని, నారాయణ గాయత్రి అని ప్రధానమైనటువంటి ఒక భాగం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అని ఆ భాగం. దానిలో భగవంతుని యొక్క స్వరూప రూపగుణ విభూతులన్నిటినీ తెలియజేసేటటువంటి 3 శబ్దములు ఉన్నాయి.
ఆ 3 శబ్దములను 3 మంత్రములు. ఒకటి నారాయణ అష్టాక్షరి మంత్రం ఒకటి, రెండోది వాసుదేవ ద్వాదశాక్షరము మంత్రం ఒకటి, మూడోది విష్ణు షడాక్షరి మంత్రం ఒకటి. ఈ 3 మంత్రముల్లో కూడా నారాయణ అష్టాక్షరి మంత్రం మొదట చెప్పబడింది. ఎక్కువ శక్తి కలిగినటువంటి వాడు కదా మొదట దాచిస్తారు. అంటే అతను ఈ 3 మంత్రంలో అధికమైనటువంటి శక్తి కలిగినటువంటిది నారాయణ అష్టాక్షరి. తగ్గిన రెండు కూడాను దీనికంటే తక్కువ శక్తి కలిగినటువంటి. తర్వాత ఆ రెండింటికి కూడాను అశిష్ట పరిగ్రహం ఉంది. అంటే కేవలం ముముక్షులైనటువంటి వారి చేతను మోక్ష నిమిత్తమై అనుసరించవలసినటువంటి మంత్ర విశేషం నారాయణ అష్టాక్షరి. మిగతా ద్వాదశాక్షరి ఈ విష్ణు షడాక్షరి కూడా ఇతరమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి. నారాయణ అష్టాక్షరి ఇస్తుంది, కానీ ఇది ఇచ్చేటటువంటి ఫలాన్ని అది ఇవ్వలేదు. కనుక ఇతరులైనటువంటి కామ్యము కోరికలు కలిగినటువంటి ఇతరమైనటువంటి ఏవో కోరిక కలిగినటువంటి వారు ఆ మంత్రముల్ని ఉపయోగించుకోవడం. అంచేత అశిష్టులైనటువంటి వారు ఆ మంత్రాన్ని పరిగ్రహించడం చేతను, శిష్టులైనటువంటి వారు వాటిని పరిగ్రహించక నారాయణ అష్టాక్షరి మాత్రమే వారు అనుసంధానం చేస్తున్నారు. ఇది వైష్ణవ సంప్రదాయంలో మాత్రమే కాదు, మహాత్ములు వైష్ణవులు ఇతరులు అందరూ కూడాను అంగీకరించినటువంటి విషయం. ద్వైతులు కానీ అద్వైతులు కానీ విశిష్టాద్వైతులు కానీ ముముక్షులైనటువంటి వారు, ద్వైతుల్లోనూ అద్వైతుల్లోనూ ముముక్షులైనటువంటి వారు సన్యాసులు అంటారు. సన్యాసాశ్రమానికి ముముక్షాశ్రమం అని పేరు. ముముక్షులైనటువంటి వారు స్వీకరించి అనుష్ఠించవలసినటువంటి ఆశ్రమ విశేషం సన్యాసం. కనుక ద్వైతుల్లోనూ అద్వైతుల్లోనూ ఉండేటువంటి సన్యాసులు కూడా ఈ నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొందుతారు. నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని ఎవరికైనా ఉపదేశం చేయవలసి చేస్తారు. ఇతరమైనటువంటి మంత్రాన్ని వారు ఉపదేశం పొందకూడదు, అనుష్ఠానం చేయకూడదు, ఇతరులకు ఉపదేశం చేయకూడదు. శ్రీమతస్థులు కూడా వైదికమైనటువంటి మతస్థులు ముగ్గురు కూడా అంగీకరించినటువంటి విషయం ఇది. నారాయణ అష్టాక్షరియే దాన్ని మోసగించేటటువంటిది, దానినే మనం అనుసంధానం చేసుకోవాల్సింది అని నిర్ణయం చేస్తున్నారు. కనుక అశిష్టులైనటువంటి వారు పరిగ్రహించడం చేతను ఆ మిగతా 2 మంత్రములను శిష్టులైనటువంటి వారు పరిగ్రహించారు. ఈ విషయాన్ని వేదముల యొక్క అర్థాన్ని ఉపక్రమణం చేసి స్మృతుల కింద, పురాణాల కింద, ఇతిహాసముల కింద చెప్పినటువంటి ఋషీశ్వరులు, తర్వాత ఆళ్వార్లు, మన పూర్వాచార్యులు అందరూ కూడా దీని మీద ఇంకొక శంక కలుగుతుంది. ఇప్పుడు మంత్రం అనేటటువంటిది భగవంతుని యొక్క నామం లేక రూపాన్ని చేర్చడం తెలియజేసేటటువంటి శబ్ద విశేషం అన్నారు. ఈ శబ్ద విశేషమైనటువంటి మంత్రాన్ని ఉపదేశం పొంది దీన్ని జపం చేసుకోవడం ఇది విశేషమైనదా, ముఖ్యమైనదా, లేక సాక్షాత్తు భగవంతుని ఆరాధన చేసుకోవడం గొప్పదా? అంటే వ్యక్తి గొప్పవాడా, ఆ వ్యక్తి కంటే పేరు గొప్పదా, ఆయన పేరు గొప్పదా? అంటే వ్యక్తి కంటే పేరే గొప్పది. వ్యక్తి చేయనటువంటి పనిని పేరు చేస్తుంది. దాని ఉదాహరణ ఏమిటి అన్నారు. ద్రౌపదికి ఆపత్కాలంలో ఉపకరించినటువంటి దేవి సాక్షాత్తు గోవింద నామాశ్రైనటువంటి కృష్ణ పరమాత్మ. ఆయన అక్కడ ద్వారకలో ఉన్నారు. ద్వారకా నిలయా అనే కదా ఆమె ప్రార్థన చేసింది. ద్వారకలో ఉన్నట్టు నిశ్చయమే. కానీ ఆ వస్త్రాలన్నీ ఇచ్చినటువంటిది ఎవరు? ఆయన ఇక్కడికి వచ్చి ఇవ్వలేదు. ఆయన యొక్క పేరే ఇది నామావతారం కూడా అంటారు. ఆ పేరు ఉచ్చరించినంత మాత్రం చేతను ఆమెకి వస్త్రాలన్నీ లభించాయి. మనం కాపాడుతాం. అప్పుడు ఉపకరించింది ఏది? వ్యక్తియా ఆయన యొక్క నామమా అంటే నామమే ఉపయోగించింది. దీనికి ఇంకొక అనుభవంలో చిన్న ఉదాహరణ అంటే ఒక పల్లెటూరులో ఉండేటటువంటి ఒక ఆసాని తనకి దూరంలో ఉండేటటువంటి ఒక పొలాన్ని అమ్మి ఆ రిజిస్టర్ సమయంలో
10,000 రూపాయలు అతను ఇవ్వగా అది తీసుకుని ఒక సూట్ కేసులో పెట్టుకుని ఆ రిజిస్టార్ ఆఫీస్ నుంచి 10 మైళ్ళ దూరంలో ఉండేటువంటి తన గ్రామానికి బస్సులో వచ్చాడు. ఆ బస్సు దిగిన తర్వాత 1 మైలు దూరం నడిచి వెళ్ళాలి తన గ్రామానికి. అక్కడికి బస్సు దిగేటప్పటికేమో సాయంకాలం అయిపోయింది, చీకటి పడింది. ఇది 10,000 రూపాయలు తిరిగినటువంటి ప్రత్యేకం దాన్ని మొయ్యలేక ఆ ప్రాంతంలో ఏదో ఒక మనిషి కనిపిస్తే అతన్ని పిలిచి కూలి అవతల తలుపేమో ఊడగొట్టారు, లోపలికి వచ్చారు. ఈ సావిట్లోకి వచ్చేటటువంటి తలుపు ఉంది. ఆమె ఏం చేసింది, ఇతని యొక్క సోదరి ఒక్కటే ఉంది, అది ఊరు బయట ఇల్లు, ఆ చుట్టుపక్కల ఇల్లు లేవు అని అతను కొంచెం జాగ్రత్తగా ఉండేది. ఆ గొళ్ళెల్లో ఒక మెల్లిగెత్తిని వేసింది. అంచేత ఆ తలుపు ఎంత గుంజినా రాలేదు. ఊరికే అతను గుంజుతున్నాడు. పెద్ద తప్పుడైంది. ఈమె కనిపెట్టింది, దొంగవాడు వచ్చాడు అని చెప్పి నిశ్చయం చెప్పింది. అయితే ఒక్కరిని ఎవరి సహాయం లేదు, కానీ కొంచెం తెలివైంది. ఆమె వెంటనే ఏం చేసింది అంటే, ఒరే రామయ్య లేరా, దొంగలు పడ్డారా, తలుపు గుంజుతున్నారా, తీసుకో, అక్కడ గొడవ ఉంది, పట్టుకో, పక్క నిలబడు. తలుపు తీసేటప్పటికల్లా వాడిని పొడిచేశాడు. ఒరే లక్షయ్య నువ్వు ఆ పక్క నిల్చో, ఒరే హనుమయ్య నువ్వు ఈ పక్క నిల్చో, ఈ కత్తి తీసుకో, నువ్వు ఈ కర్ర నువ్వు తీసుకో అని ఇలాగా 3-4 ఉన్నట్టుగా పేర్లతోటి పిలిచి వాళ్ళందరినీ నిలబడమని, ఇల్లు తలుపు తీసుకోరా, వాడు కనిపించడం కూడా కొట్టేయండి అని చెప్పి అక్కడి నుంచి తలుపు తీసి వాడు అనుకున్నాడు ఎవరు లేరనుకుని చెప్పి మనం వచ్చాం, వీడు కత్తి కర్ర గుణపాలు ఉంటుంది, ఇంతమంది తయారయ్యా ఉన్నారని చెప్పి వాడు జరిగిన కథే. ఇప్పుడు ఇక్కడ ఆలోచించాలి, నిజానికి అక్కడ రామయ్య లేడు, లక్ష్మయ్య లేడు, హనుమయ్య లేడు, అది ఉట్టి పేర్లే తప్ప వ్యక్తి అసలు లేదే. అసలు వ్యక్తి లేనటువంటి పేర్ల వల్లనే ఈ దొంగ పారిపోతే సాక్షాత్తు జగత్ యొక్క సృష్టిస్థితిలయకర్త మోక్షప్రదాత అయినటువంటి సర్వేశ్వరుని యొక్క, సర్వవ్యాపుడైనటువంటి సర్వేశ్వరుని యొక్క, సర్వరక్షుడైనటువంటి సర్వేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి తిరునామాన్ని చెబితే ఈ కర్మరూపమైనటువంటి ఈ పాపములనేటువంటి దొంగ పరిపకుండా ఉంటాడా? అదేంటి కనుక వ్యక్తి కంటే ఆయన యొక్క నామమే విశేషమైనటువంటిది. అంటే సర్వేశ్వరుని యొక్క సాక్షాత్తు ఆరాధన కంటే కూడదని కాదు, అది చేసుకోవాల్సిందే. ఆ తరతమాన్ని తెలియజేస్తున్నారు కళల్లో. కనుక ఆయన యొక్క నామస్మరణే, ఆయన యొక్క ఈ నామరూపమైనటువంటి మంత్రమ యొక్క స్మరణే ఇదే ఎక్కువ విశేషమైనటువంటిది. ఈ యొక్క అష్టాక్షి మంత్రం ఉందే, ఇది అన్నిటినీ ఇస్తుంది. ఇప్పుడు మోక్షం ఇస్తుంది అని మొదట చెప్పారు. దాన్ని మోక్షం ఎప్పుడు కావాలి మనకి? ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత కావాలి. శరీరం ఉన్నంత వరకు కూడా అనేకమైనటువంటి వస్తువులన్నీ కావాలి కదా, జీవితం గడవాలి కదా. వీటన్నిటి కోసం అని చెప్పి మరి ఇంకో మంత్రాన్ని అనుసంధానం చేయాలా, ఇంకో ప్రయత్నం చేయాలా అంటే అక్కర్లేదన్నా. ఇహలోకంలో కావాల్సినటువంటి సమస్తమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది, పారలౌకికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. ఇది ఇవ్వనటువంటి ఫలం ఏది ప్రపంచంలో లేదు. ఇప్పుడు నారాయణ సంహిత అని ఒక పుస్తకాన్ని అచ్చవేశాను. దాంట్లో ఈ అష్టాక్షి మంత్రం యొక్క మహిమ అంతా ఉంది. ఏ ఫలం కావాల్సి వచ్చినప్పటికీ అష్టాక్షి మంత్రాన్ని ఎలా జపం చేయాలో ఆ విషయాలన్నీ దాంట్లో ఉన్నాయి. నాకు ఆఖరికి శాతబడి చేయడానికి కూడా అష్టాక్షి మంత్రం ఉపయోగిస్తుంది. ఏ క్షుద్ర ఫలం కావాలన్నప్పటికీ కూడా అష్టాక్షి మంత్రం ఉపయోగిస్తుంది. శత్రు సంహారానికి, ఏదైనా కార్య విజయానికి అన్నిటికీ అష్టాక్షి మంత్రమే. వాళ్ళు ఆచరిస్తున్నారు, కూతున్న నారాయణ, లేచిన నారాయణ అంటుంటారని సన్యాసులు. ఆ విధంగా అన్నిటికీ ఉపయోగించేటువంటిది ఇవ్వనటువంటి ఫలం లేనే. అయితే రాజుగారు అగ్రహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఓ తోటకూర కాడ ఇప్పించండి, కాస్త కరివేపాకు ఇప్పించండి అని అడిగితే అది రాజుకి అవమానంగా ఉంటుంది, మనకి అవమానకరంగా. అలాగే మోక్షం కావాల్సినటువంటి వారు ప్రాకృతి విషయంలో విరక్తి కలిగి పరమాత్మ యందు అనురక్తి కలిగినటువంటి వారు అది ఇచ్చేటటువంటి నారాయణ్ణి ఆశ్రయించినప్పుడు
ఆ మోక్షాన్ని కోరాలి కానీ ఇతరమైనటువంటి ప్రాకృతమైనటువంటి విషయాన్ని కోరడం ఆయనకి స్వరూపానికి తగినది కాదు, మన యొక్క స్వరూపానికి తగినది కాదు. ఈ ఇంకొక వైభవాన్ని చెప్తున్నారు ఈ అష్టాక్షర మంత్రంలో ఉండేటటువంటి దాన్ని. అంటే కర్మయోగులైనటువంటి వారు కానీ, జ్ఞానయోగులైనటువంటి వారు కానీ, భక్తి యోగులైనటువంటి వారు కానీ, వారు ఏ ఉపాయాన్ని వారు అవలంబించినప్పటికీ కూడా దానితో కూడా ఈ అష్టాక్షర మంత్రాన్ని జోడించి వారు అనుసంధానంగా చేసినట్టయితే వారి యొక్క అనుష్ఠానం త్వరగా తెలుస్తుంది, పూర్తిగా ఫలం ఇస్తుంది. వాటికి కూడా ఇది సహకారిగా ఉంటుంది. అదేంటి, ఇతరమైనటువంటి సాధనాలకి సహకారిగా ఉంటుంది, తాను స్వయంగా మోక్షాన్ని ఇస్తుంది, ఇతర ఫలాన్ని ఇస్తుంది. రెండు శక్తులు ఉన్నాయి. దీంట్లో ఉండేటటువంటి ఇంకొక విశేషాన్ని దీన్ని తెలియజేస్తున్నారు. మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు 5 విషయాలు తెలుసుకోవాలి. మనం వేదాలు చదువుకొని, స్మృతులు చదువుకొని, పురాణాలు చదువుకొని, ఇతిహాసాలు చదువుకొని, ఎన్ని కాలక్షేపాలు వినని, ఎన్ని ఉపన్యాసాలు వినని, ఏమి చేసినా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విశేషములు 5. ఏమేమిటి? మన ఎవరో తెలుసుకోవాలి, మన పూర్వస్థితి ఏమిటి, ప్రస్తుత స్థితి ఏమిటి, ముందు కావాల్సినటువంటిది ఏది, ఈ విషయాన్ని తెలుసుకోవడం మొదటి. రెండోది, ఇది ఎప్పుడైతే తెలుసుకున్నామో మనం ఇది వరకు ఈ రూపంతో లేనటువంటి వాళ్ళ ఈ రూపంతో కలిగాం. ఈ రూపంతోటైనా స్థిరంగా ఉండలేదు. ఇది మళ్ళీ మార్పు, నీ శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఎక్కడికో పోతాం. దీనికి మనం కారణం కాదు, ఏదో శక్తి విశేషం కారణం. ఆ శక్తి విశేషాన్ని భగవంతుడని సర్వేశ్వరుడని అనుకుంటున్నారు. ఆయన ఈ విధంగా మనకి ఈ రూపాన్ని కలిగింపజేసి మళ్ళీ ఈ రూపాన్ని మార్చివేసి ఇంకో రూపాన్ని మళ్ళీ కలిగింపజేసి ఇలాగా సృష్టి చేయడానికి, ఇప్పుడు మనం ఉండడానికి కావలసినటువంటివన్నీ ఏర్పాటు చేసి స్థితి కలిగింపజేయడానికి, మనకు కావలసినటువంటి ఉద్దేశమైనటువంటి మోక్షం ఇవ్వడానికి ఏమి కారణం? ఆయన ఎవరు, ఆయన స్వరూపం ఏమిటి, ఆయన రూపం ఏమిటి, ఆయన గుణం ఏమిటి, ఆయన స్వభావం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవడం రెండో కారణం. లోకంలో అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి. కొంతమంది ధర్మం కావాలంటారు, కొంతమంది అర్థం కావాలంటారు, కొంతమంది కామం కావాలంటారు, కొంతమంది మోక్షం కావాలంటారు. వీటన్నిటిలో మనకు కావాల్సినటువంటిది అలాగా పురుషార్థాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది మూడోది. అది ఎలా లభిస్తుంది? దాన్ని లభించడానికి అనేక ఉపాయాలు చెబుతున్నారు లోకంలో. కర్మలు చేయమని కొంతమంది, జ్ఞానాన్ని అవలంబించమని కొంతమంది, భక్తిని అవలంబించమని కొంతమందిని, ప్రపత్తి చేయమని కొంతమంది, ఆచార్యత కలిగి ఉండమని కొంతమంది, ఈ విధంగా చెబుతున్నారు. వీటిల్లో మనం కోరేటటువంటి ఫలాన్ని ఇవ్వదగినటువంటి దీన్ని, మన స్వరూపానికి అనుగుణమైనటువంటి దీన్ని, శీఘ్ర ఫలప్రదమైనటువంటి దీన్ని, ఏ విధమైనటువంటి ఆటంకములు కానీ విఘ్నములు కానీ విరోధములు కానీ లేకుండా ఉండేటటువంటి దీన్ని, సార్వజనీనికమైనటువంటి దీన్ని, ఏది ఉపాయం ఇది తెలుసుకోవడం అనేటటువంటిది నాలుగోది. వీటికి ఏది అడ్డుంది? ఇప్పుడే మనకి కావాలి అంటే ఎందుకు కలగడం లేదు? అది దాని విరోధంగా ఏమున్నాయి అంటే ఈ ప్రకృతి సంబంధం. ఈ ప్రకృతిని గురించి తెలుసుకోవడం అనేటటువంటిది ఐదోది. ఈ 5 ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఈ 5 అతి విషదంగాను ఏ విధమైనటువంటి సంశయములు కానీ, అజ్ఞానం కానీ, విపరీత జ్ఞానం కానీ లేకుండా స్పష్టముగా తెలియజేసేటటువంటిది ఈ మంత్ర విశేషం. ఇది తెలియజేసినట్టుగా ఇతరమైనటువంటి ఏది కూడా తెలియజేయడం లేదు. మనం ఎన్ని చదువుకున్నా అది ఇంత విషదంగా తెలియదు. ఇది విశేషం దీంట్లో ఉండేటటువంటిది. ఇది 8 అక్షరములు కలిగినటువంటి మంత్ర విశేషం కనుకనే దీనికి అష్టాక్షరి అని పేరు. కొన్ని అక్షరముల్ని గనక కలిపితే ఒక పూర్తి అయినటువంటి అర్థం వస్తుంది. అటువంటి ఆ పూర్తి అర్థం ఇచ్చేటటువంటి అక్షరముల యొక్క సముదాయానికి పదం అని పేరు. ఇది అక్షరముల కింద విడదీస్తే 8 అక్షరములు అవుతుంది. పదముల కింద విడదీసినట్టయితే 3 పదముల కింద అవుతుంది. అక్షరములు ఏమిటి? ఓ, నా, మో, నా, రా, యా, నా, యా, 8 అక్షరం. పదముల కింద విడదీస్తే 3 అన్నాం. పదం ఏమిటి? ఓం అనేటటువంటిది ఒక పదం, నమః అనేటటువంటిది ఒక పదం, నారాయణాయ అనేటటువంటిది ఒక పదం.
మనం అనుసంధానం చేసుకునేటప్పుడు వాటి యొక్క అర్థాన్ని కూడా భావన చేస్తుండాలి. అలాగా మొదటి పదానికి అర్థం శేషత్వం, రెండో పదానికి అర్థం పారతంత్ర్యం, మూడో పదానికి అర్థం కైంకర్యం. ఈ మూడు భావాలు కూడా మనకి దీన్ని అనుసంధానం చేసుకునేటప్పుడు అవకాశం. ఇది అన్ని వేదముల యొక్క సారాంశమైనటువంటిది. దీంట్లో కూర్చోమంటారు. దీని యొక్క ఇంకొక రకమైనటువంటి వైభవాన్ని తెలియజేస్తున్నారు. 3 కుండల నిండా చల్ల దాన్ని చిలుకుతాం, దాంట్లోంచి వెన్న వస్తుంది 3 ఉండల కింద. ఆ 3 వెన్న ఉండల్ని కలుపుతాం, దాన్ని కాస్తాం, నెయ్యి అవుతుంది. 3 కుండల మజ్జిగ చివరికి నెయ్యి కింద అంటే ఇది ఒక చిన్న మిల్లిగడ్డడి నెయ్యి. ఆ విధంగానే 3 వేదం ఉంది. బ్రహ్మ తపస్సు చేస్తే దాంట్లోంచి 3 వ్యాహృతుల కింద ఆయనకి ప్రకాశించారు. ఆ 3 వ్యాహృతుల్ని మళ్ళీ అనుసంధానం చేస్తూ ఆయన తపస్సు చేస్తే దాంట్లోంచి 3 అక్షరములు భావన కలిగి ప్రకాశించారు. ఆ, ఊ, మా అని 3 అక్షరములు. ఈ ఆ అనేటటువంటిది ఋగ్వేదం యొక్క సారాంశం, ఊ అనేటటువంటిది యజుర్వేదం యొక్క సారాంశం, మా అనేటటువంటిది సామవేదం యొక్క సారాంశం. ఈ మూడింటిని కూడా ఆ తర్వాత కలిపాడు. ఆ, ఊ కలిపితే ఓ అవుతుంది, దానికి మకారం కలిపితే ఓ అని. ఇది మొదటి పదం. మొదటి పదమైనటువంటి ఓం అనేటటువంటి దానిని విడదీసినట్టయితే ఆ, ఊ, మా అని 3 అక్షరముల కింద విడిపోతుంది. 3 అక్షరముల కింద 3 అర్థములు ఉన్నాయి. ఆ అంటే ఏమిటి అంటే మహావిష్ణువు, శ్రీమన్నారాయణుడు అని అర్థం. ఆ అనేది ఆ అనడానికి శ్రీమన్నారాయణుడు అని ఎలాగ అర్థం అంటే అన్ని శబ్దములకి కూడా ఆ అనేటటువంటిది కారణం. అకారం నుంచి తక్కినటువంటి శబ్దములన్నీ కూడా పుట్టాయి. తెలుగులో హెచ్చు అక్షరములు ఉన్నాయి, 54 అక్షరములు, 54 రకమైన శబ్దములు. ఈ 53 శబ్దములు ఆ అనేటటువంటి దాంట్లో ఉంటాయి. ఆ అనేటటువంటిది సంస్కృతంలో ఒక ధాతు రోజు పుట్టినటువంటి స్వరూపం. దానికి అర్థం కారణం అనే అర్థం ఒకటి, రక్షకత్వం అనే అర్థం. ఆ అనేటువంటి దాని కారణం అంటే ఏమిటి? జగత్తు యొక్క సృష్టికి, స్థితికి, లయమునకు, మోక్షమునకు కారణం. ఈ మూడింటికి కారణమైనటువంటిది ఎవరు? మహావిష్ణువు. కనుక ఆ అనేటటువంటి దానికి అర్థం ఏమిటి? సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి మహావిష్ణువు అని. ఏమి రెండో అర్థం ఏమిటి? రక్షకత్వం కూడా అర్థం ఆ అనేటువంటి జగత్ యొక్క రక్షకుడు అని అంటే జగద్రక్షకుడైనటువంటి మహావిష్ణువు అని ఆ యొక్క రక్షకత్వం అనగా అంటే ఒక బాధపడుతూ ఉంటే వారికి ఆ బాధని తొలగించడం పేరు రక్షణ. మనం కర్మ అనేటటువంటి దాని వల్ల బాధపడుతున్నాం. ప్రకృతి సంబంధం కలిగి అవిద్య, ఆ కర్మ, వాసన, వాటి రుచి, ఈ విధంగా జనన మరణములు వాటి వల్ల కలుగుతూ బాధపడుతున్నాం. ఈ బాధని కనుక నివారణ చేస్తే అది రక్షకత్వం అవుతుంది. అటువంటి రక్షకుడు ఎవడు? నారాయణుడు, శ్రీమన్నారాయణుడు అటువంటి రక్షకుడు. ఆయన ఇప్పుడు ఎందుకు రక్షించడం లేదు అని రక్షకుడు అయినట్టయితే అంటే మనకి కర్మ అడ్డుగా ఉంది కనుక ఈ కర్మ పోతే రక్షిస్తాడు. కర్మ ఎలా పోతుంది? అనేక కోట్ల జన్మ నుంచి మనం కర్మ చేసుకుంటూ వచ్చాం. కొంత కర్మ పోతే దానికి 100 రెట్లు, 1000 రెట్లు, 1,00,000 రెట్లు కర్మ మళ్ళీ చేసుకుని ఉన్నాం. అంటే ఇది ఎప్పటికి పోతుంది? ఎప్పటికీ పోదు. ఇది పోతే గాని ఆయన రక్షించడు, ఇది పోదు. ఇంకా మనకైతే ఏమిటి? ఆయన రక్షకుడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా ఒకడు రక్షిస్తేనే కదా ఆయన రక్షకుడు అవుతాడు. ఆయన ఏమైనా రక్షించడం అంటే ఎప్పుడైనా ఉందా? ఎవరైనా రక్షించాడా అంటే ఎప్పుడు ఉంది, అందరినీ రక్షిస్తాడు. మరి ఇప్పుడు ఎందుకు మనం రక్షించడం లేదు అంటే ఈ కర్మ తొలగించుకోలేదు కనుక మనం. ఈ కర్మ తొలగించుకోవడానికి మన శిక్ష కాదే. మరి ఎలాగ దీనికి అంటే దీనికి ఒక చిన్న చక్కనైనటువంటి ఉపాయం పెట్టారు. లక్ష్మీదేవిని కనుక ఆశ్రయించి
ఆమె పురుషకారాన్ని కనుక పొందినట్టయితే ఆమె సిఫార్సు చేసి దీన్ని రద్దు చేయించేస్తుంది. ఇప్పుడు 1,00,000 రూపాయల నోటు ఉంది, బాకీ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇది తీర్చాలి అంటే వీడికి వచ్చేటటువంటి జీతం నెలకి 100 రూపాయలు, ఖర్చు 110 రూపాయలు, నెలకి 10 రూపాయలు అప్పు చేస్తూ ఉంటే 1,00,000 రూపాయలు ఎప్పుడు తీరుతుంది? కనుక ఎవరైతే అప్పించాడో వాళ్ళ కాళ్ళ మీద పడి అయ్యా నేను ఇంకా ఇచ్చుకోలేనయ్యా అని చెప్పి వారికి దయ కలిగేలా కనుక వీడు ప్రవర్తిస్తే, వారికి దయ కలిగితే ఏం చేస్తాడు? ఆ నోటు మీద ఒక ఎర్ర సిరాగి ఇలా పెట్టేస్తే పోయి 1,00,000 రూపాయలు ఒక్క మాటగా పోయి పిలుచుకోగలడు. ఆ విధంగానే సర్వేశ్వరుడు గనక క్షమించాను అని గనక అన్నట్టయితే ఈ కర్మ అంతా ఎంత పెద్దదైనా, ఎన్ని జన్మలు అనుభవించవలసిందైనా పోతుంది, ఒక క్షణంలో పోతుంది. ఆయన రద్దు చేయడం ఎప్పుడు ఎలా చేస్తాడు? ఆయన చేసేవాడు కాదు, ఆయన మన హితం కోరేవాడు. కానీ ఒక్క మాట కనుక రద్దు చేస్తే మళ్ళీ వీడు ఆ తప్పు పని చేస్తుంటాడు, మళ్ళీ ఆ కర్మే చేస్తుంటాడు. కనుక పెట్టి మళ్ళీ ఈ కర్మ చేయకుండా వీడిని చెయ్యాలి అనేటటువంటి మన యందు ఉండేటువంటి దయచేతను ఆయన కర్మని రద్దు చేయడు. రద్దు చేయడం మనకి గట్టిలేదు. అందుకని ఏమిటి ఉపాయం? అమ్మగారిని కనుక పట్టుకున్నట్టయితే ఆమె ప్రియం కోరేటటువంటి తల్లి గనక మన కష్టాన్ని మన దుఃఖాన్ని సహించలేనటువంటి దయాస్వరూపురాలు గనక ఆమె సిఫార్సు చేసి ఇది రద్దు చేసి. కనుక సర్వేశ్వరుడు రక్షకుడు అంటే ఎప్పుడు రక్షకుడవుతాడు? అమ్మగారి సిఫార్సు వల్ల మన యొక్క కర్మని రద్దు చేస్తే అప్పుడు రక్షకుడు అవుతాడు. ఆయన రక్షకత్వం ఎప్పుడు నిలబడుతుంది? అమ్మగారు సిఫార్సు చేస్తే రక్షకత్వం నిలబడుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడు ఆ అనేటువంటి దాని వల్ల రక్షకుడు అని నిర్ణయం అయినప్పుడు అది ఎలా రక్షకుడు అయ్యాడు అని కనుక ఆలోచిస్తే పక్కనే అమ్మగారు ఉండి సిఫార్సు చేస్తోంది అన్న సంగతి రాష్ట్రం తెలిసిపోతుంది. కనుక అనేటువంటి దాంట్లో అర్థం ఏమిటి? లక్ష్మీ విశిష్టుడైనటువంటి జగత్ యొక్క సృష్టి స్థితిలయకారకుడైనటువంటి మోక్షప్రదాతైనటువంటి సర్వకారుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అని ఆ అనేటువంటి దాని యొక్క ఆ అనేటటువంటి దాన్ని మనం అనుసంధానం చేసుకునేటప్పుడు ఇది జ్ఞాపకం రావాలి. ధ్యానం చేసేటప్పుడు మనం ప్రాణి ఓం అనేటప్పటికెల్లా మన మనస్సులో ఆ లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుడు ఆయన పాదముల దగ్గర కైంకర్యం చేస్తూ మనం ఉన్నట్టుగా ఈయనే జగత్ యొక్క సృష్టిస్థితులే కారకుడు, మోక్షం మనకి ఇచ్చేటటువంటి వాడు అనేటటువంటి ఆ భావన దీనితో ఆ మనస్సులో ఆ ప్రత్యక్షం చేసుకుని అది అనుసంధానం చేసుకోవాలి. కోదులుగా సేను కూరుకులోకమరాడ இது திருமலை ஆழ்வார் செருங்குறை மணவாளர் கோதைய புகழ் திருவா அவரையெல்லாம் சாதனம் போத மணவாளமாவன் பொன்னடிகள் பொறுத்தவனி வாழி இளையாற்றின் காரியவன் மன்னுகரம் வாழ் விடுமுறை என்னும் மாநகரம் வாழ் மனம் சூழ்ந்த வேரின்பம் மருவும் இவனல்லார் என்னும் சூழ்ந்திருக்கும் இருக்கும் ஒரு விடும்பை விளையாட்டேன் ஏது வருவாத விம்பினுவான் நெளிவாற்றில் கொண்டு மாமலையோர் பாதம் வேலோகாச்சாரர்களுடைய பெருமானா